ఒంటి మీద బట్టలన్నీ తడిచి ముద్దైపోతున్నాయి. అప్పుడే వర్షం పడి తగ్గిందనమాట. అందుకు నేలంతా తడిచిపోయి ఆ ఆవిరి బయటకు కక్కుతుంది. వర్షం పడితే ఏ విధంగా తడిచిపోతామో ఆ విధంగా తడిచిపోతున్నాం అనమాట మేము కూడా. సరే ఇంతకీ ఎక్కడ జరిగిందా ఇది అని అంటే మా అమ్మాయిని చుట్టానికి హాస్టల్కి అయితే వెళ్ళాము. ఇవన్నీ ఏంటి ఒక చిన్న సైజ్ దుకాణం లెక్క తీసుకెళ్లిపోయారు అనుకుంటున్నారు. అయ్యో పాపం అమ్మాయి హాస్టల్లో ఉంటుందండి. ఇవన్నీ తను బయటకు వచ్చి కొనుక్కొని తినగలుగుతుందా చెప్పండి? బయటకు అసలు పంపించరు కదా. అదే ఇంట్లో ఉండనుకోండి గంటకోసారి కొట్టుకెళ్ళేసి చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కొని తింటుంది. అందుకని ఆవిడ ఆర్డర్ వేసింది, మేము తీసుకెళ్ళాం. ఇవన్నీ ఏదైనా ఫస్ట్ హాస్టల్కి వచ్చేది ఫుడ్ పెట్టడానికో ఫుడ్ ఇవ్వడానికో కాదు. ఇక్కడ చూడండి, ఆడపిల్ల హాస్టల్లో ఉంది అంటే ఏ తల్లైనా ఫస్ట్ ఫుడ్ పెట్టడానికో ఫుడ్ ఇవ్వడానికో ఇంపార్టెంట్ ఇవ్వదండి. ముందాడి ఆ పేలు చూడటానికి. ఎందుకంటే గుంపు ఒకే చోట పడుకుంటారు కాబట్టి ఒకరి నెత్తిలో పేలు ఒకరికి ఎలా ఎక్కేస్తాయి అనే భయంతో ఫస్ట్ ఇదే ప్రయారిటీ ఇస్తారు. అక్కడ నేను ఒక్కదాన్నే కాదండి బాబు, అందరు తల్లిదండ్రులు పట్టుకొని చేస్తున్న ఫస్ట్ పని అదే. సారీ తల్లులు, ప్రతి ఒక్క తల్లి చేస్తున్నది అదేనమాట. ఫుడ్ పెట్టేసారు, అదరబదర నోట్లో ఫుడ్ ఒక 10 నిమిషాలు పెట్టేసారు, ఇక పట్టుకొని జుట్లు పట్టుకొని దూవుతూనే ఉన్నారు. మీ పిల్ల కూడా హాస్టల్లో ఉంటే మీరు ఇదే పని చేస్తారా? కామెంట్ చేయండి. బయట పరిస్థితులు బాగలేక హాస్టల్లో వేసారే కానీ తల్లిదండ్రులను చూడండి, ఎంతెంత దూరం నుంచో పొద్దున్నే వచ్చి పడుగాపులు కాసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఒక్కరోజే కదా పిల్లని తనివి తీరా చూసుకోగలుగుతారు, కళ్ళారా చూసుకొని మాట్లాడుకోగలుగుతారు. ఆడపిల్లని హాస్టల్లో వేయాలని ఏ తల్లిదండ్రులకి ఇష్టం లేదండి. కానీ మన సొసైటీ చూసారా ఎంత ఘోరంగా ఉందో? మన ఆడపిల్లని స్వతంత్రంగా ఇంట్లో ఉంచుకునే రోజులు ఎప్పుడొస్తాయో మనకి కామెంట్